ఎంకేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఈ తరం కథ 4వ భాగం. రమేష్ హేమాల సంసారం బాగానే సాగిపోతుంది. అదృష్టవశాత్తు సుందరానికి 2 రోజుల్లోనే అదే వీధిలో చివర మేడ మీద ఒక చిన్న గది దొరికింది. రమేష్ బలవంతం మీద సుందరం దానికి అయిష్టంగానే అడ్వాన్స్ ఇచ్చాడు. సుందరానికి ఈ 2 రోజుల్లోనే హేమ చేతి భోజనం అమృతంలా ఉంది. ఈ ఊళ్ళో ఉండగా ఇక చచ్చిన హోటల్ భోజనం చేయకూడదని తీర్మానించుకున్నాడు. ఇంకో వీధిలో అయితే మంచి గదే దొరుకుతుంది. కానీ ఆఫీస్కి గదికి హేమ చేతి భోజనానికి లంకె కుదరదు. అడ్వాన్స్ ఇచ్చి తన పెట్టె బెడ్డింగ్ అందులోకి చేర్చిన సుందరం, అబ్బా మరి భూతాల గదిలా ఉంది అన్నాడు. పర్వాలేదు, మీ ఆవిడని తలుచుకుంటూ నిద్రపో, తీయని కలలు వస్తాయి అన్నాడు రమేష్. మా ఆవిడని తలుచుకుంటే అత్తగారు కలలోకి వస్తుంది అన్నారు సుందరం నిట్టూరుస్తూ. వారం రోజులు తిరగకుండానే సుందరం హేమకి బాగా చనువు అయ్యాడు. ఇంటికి వస్తూనే సరాసరి వంట ఇంట్లోకి వెళ్ళి ఏది నా కాఫీ అని అడగాల్సిన స్వతంత్రం సంపాదించుకున్నాడు. వంట ఇంట్లోకి చనువుగా వచ్చే నెపంతో హేమ అవి ఇవి మాట్లాడుతూ సామాను ఆ మూత ఈ మూత తీసి ఏవి లేవో చూసి సాయంత్రానికల్లా అవి తెస్తున్నాడు. ఒకరోజు హేమ అతనితో అనవసరంగా ఇలా డబ్బు ఖర్చు చేయొద్దని దెబ్బలాడింది. నేనేం ఊరికే ఇవ్వటం లేదు, రమేష్కి మళ్ళీ ఉద్యోగం దొరకగానే వడ్డీతో సహా వసూలు చేస్తాను అన్నాడు. సుందరం కనీసం అలా అంటేనైనా హేమ అంగీకరిస్తుందేమోనని. ఆ విధంగా సుందరం ద్వారా రమేష్కి ఉద్యోగం పోయిందని తెలుసుకున్న హేమ నిర్ఘాంతపోయింది. ఇదేమిటి, మీకు తెలియదా? అయితే చచ్చానన్నమాటే, రమేష్ నన్ను చంపేస్తాడు. సుందరం కంగారుగా అని అవతలకి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రమేష్ ఇంటికి వచ్చేసరికి హేమ ఎక్కడ పని అక్కడ వదిలేసి కుర్చీలో చెంపకి చెయ్యి ఆనించుకొని ఉదాసీనంగా కూర్చొని ఉంది. ఏమిటి హేమ, అలా ఉన్నావేం, ఒంట్లో బాగోలేదా? రమేష్ దగ్గరగా వచ్చి ఆదుర్దాగా నుదిటి మీద చెయ్యి తీస్తూ అడిగాడు. హేమ తలెత్తి అతని వైపు చూసింది. రమేష్ హేమ నుదిటి మీద అరచేయి ఆనించి చూశాడు. నువ్వు నా దగ్గర ఇంత ధైర్యంగా అబద్ధం ఆడగలవని నేను అనుకోలేదు. చెప్పు, నాకు తెలియకుండా ఇంకెన్ని సంగతులు ఉన్నాయి అంది. హేమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నిజం చెప్పు, ఉద్యోగం పోయిందని నాకెందుకు చెప్పలేదు? నేను బాధపడతాననుకున్నావా, ఏడుస్తాననుకున్నావా, లేక నిన్ను తక్కువగా చూస్తాననుకున్నావా? చెప్పు, చెప్పేసేయ్, ఇంకెన్ని అబద్ధాలాడావు నా దగ్గర? హేమ, నేను ఉద్యోగం పోయిందని చెప్పని మాట నిజమే, కానీ అది అబద్ధం కాదు. కాదు, ఈ ఉద్యోగం పోతే ఇంకొకటి దొరుకుతుంది. ఆ మాట చెప్పి నీ కళ్ళల్లో ఆనందం హరింపచేయటం నాకిష్టం లేదు. ఇది అబద్ధం కాదు, నా స్వార్థం. హేమ కోపం కొద్దిగా చల్లారింది. లేచి అతని దగ్గరగా వచ్చింది. రమేష్, నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర ఎప్పుడు ఏది దాచకు. ఏ విషయం అయినా నీ నోటి నుంచి వింటే నాకేం బాధ అనిపించదు. అదే ఇంకెవరో వచ్చి చెబితే నాకు తలవంపులుగా ఉంటుంది, చచ్చిపోవాలన్నంత బాధ వేస్తుంది. అలాగే హేమ, అలాగే, కొత్త విషయం వింటున్నట్టుగా అన్నాడు రమేష్. ఆర్థిక స్థితి అస్తవ్యస్తంగా ఉన్న హేమ రమేష్ల సంసారం సుఖంగానే గడిచిపోతుంది. ఆ వీధిలో మొదట అందరూ హేమాని లేచిపోయి వచ్చిన మనిషిలా ఈసడింపుగా అసహించుకున్నట్టుగా చూశారు. ఇది గ్రహించిన రమేష్ వెంటనే ఆ ఇల్లు మార్చేయటానికి ప్రయత్నించాడు. కానీ హేమ ససేమిరా ఒప్పుకోలేదు. చిన్న ఇల్లు ముచ్చటగా ఉంది, ఇంటి వాళ్లతో పేచీ లేదు. ముఖ్యంగా గాలి వెలుతురు ధారాళంగా వస్తాయి, నీళ్ళకి ఇబ్బంది లేదు. ఎవరో ఏదో అనుకుంటే మనకేం నష్టం? కొద్ది రోజులు పోతే వాళ్ళే తెలుసుకుంటారు. అసలు తెలుసుకోకపోయినా పర్వాలేదు అంటూ మొండిపట్టు పట్టింది.
హేమ అన్న మాటే నిజమయ్యింది. మొదట్లో హేమ పలకరిస్తే ముఖాలు తిప్పుకోపోయే ఇరుగు పొరుగు తమ పిల్లలెవరైనా హేమతో మాట్లాడుతుంటే ఒక్క కసురు కసిరి ఇళ్లల్లోకి లాక్కుపోయే వాళ్ళు. క్రమంగా హేమ చాలా మర్యాదస్తుడైన శేషగిరి చెల్లెలు అని, రమేష్ని పెళ్లి చేసుకొని భార్యగా వచ్చిందని తెలుసుకొని కాస్త గౌరవించసాగారు. రమేష్ ఉద్యోగం కోసం ఎక్కే గడప దిగే గడప అవుతుంది తప్ప ప్రయోజనం కనిపించటం లేదు. హేమతో అతని వివాహదాంతం నలుగురిలో పాకటంతో అతనికి ట్యూషన్లు కూడా దొరకలేదు. హేమకి రంగనాయకి ఇచ్చిన క్రమశిక్షణ ఊరికే పోలేదు. అవతల వారు ఎలాంటి వారైనా దృఢ చిత్తంతో, మాటల సౌమ్యంతో, మంచితనంతో, ప్రవర్తనతో, నిండుతనంతో అందరి మెప్పు సంపాదించుకోవటం ప్రారంభించింది. మొదట ఎదురింటి అమ్మాయికి అల్లిక నేర్పటంతో ప్రారంభమైన పరిచయం అక్కడకు వచ్చే ఒకళ్ళిద్దరు ఆడవాళ్లతో వృద్ధి చెంది మెల్లగా ఆ వీధంతా హేమాని తమలో ఒకరిగా భావించి వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకునే వరకు వచ్చింది. హేమ ఎదురింటి ఆరావిడ రికమెండేషన్తో ముందు ఇంటికి వెళ్ళి కట్టింగ్స్ నేర్పే ట్యూషన్లు 2-3 సంపాదించుకుంది. తర్వాత క్లబ్లో అల్లికలు, రంగుదారాల కుట్లు, టైలరింగ్ క్లాసెస్ చెప్పసాగింది. ఇవి కాకుండా 5-6 చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడానికి కూడా ఒప్పుకుంది. అంతా కలిసి ఒక చోట పెద్ద మొత్తంగా వచ్చే సంపాదన లేకపోయినా చిల్లర కొట్టుల రోజువారీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా రావటం ప్రారంభించింది. 2 నెలలు గడిచాయి. హేమ సంసారంలో బాగా స్థిరపడిపోయింది. హేమకి వచ్చే డబ్బుతో సుందరం అడపా తడపా వద్దన్నా చేసే సహాయంతో ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతున్న మాట వాస్తవమే. కానీ రమేష్కి బొత్తిగా మనశ్శాంతి లేకుండా ఉంది. అతనికి అసలు జీవితంలో నేను మళ్ళీ కానీ సంపాదించగలనా అన్నంత వేదనగా ఉంది. హేమ టైం ప్రకారం పరుగులెత్తుతూ ఊపిరి పీల్చడానికి కూడా తీరిక లేనట్టు హడావిడి పడుతుంటే రమేష్కి పొద్దు గడవటమే కష్టంగా ఉంటుంది. కొత్తగా పెళ్లి అయిన వధూవరులు, భర్తకి పని లేదు, భార్యకి క్షణం తీరుబడి లేదు. రమేష్కి ఇరుగు పొరుగు మగవాళ్ళు తన మీద విసురుతున్న వ్యంగ్యోక్తులు వినపడుతూనే ఉన్నాయి. ఒకసారి అతను కిల్లీ షాప్ దగ్గర సిగరెట్ కొనుక్కొని వస్తున్నాడు. వెనక నుంచి అతనికేమ్రా అదృష్టవంతుడు, భార్య సంపాదించి తెచ్చిపోస్తుంది, దర్జాగా అనుభవిస్తున్నాడు, మన భార్యలు ఉన్నారు ఎందుకు తిండి దండగా అని ఒకడు హేళనగా అనటం, వెంటనే మరొకతను ఛీ అది కూడా ఒక అదృష్టమేనా, సిగ్గు లేకపోతే సరి అని ఈసడించటం రమేష్కి స్పష్టంగా వినిపించింది. అతని ముఖంలోకి ఒక్కసారి వేడి రక్తం సర్రున దూసుకువచ్చింది. గిరుక్కున వెనక్కి తిరిగి అన్నవాడి షర్ట్ పట్టుకొని లాగి లెంపకాయ కొట్టాలని ఎంతగానో అనిపించింది. కానీ నిగ్రహించుకొని ఇంటికి వచ్చేశాడు. ఆ రోజు నుంచి అతను సిగరెట్లు తాగటం మానేశాడు. కానీ ఇలాంటి విషయాలు హేమ చురుగ్గా పసిగడుతుంది. ఒకరోజు మధ్యాహ్నం ఎందుకో డ్రాయర్ తెరిచిన హేమకి అందులో రమేష్ ఖర్చుల కోసం ప్రత్యేకంగా పెట్టిన డబ్బు పెట్టినట్టుగానే ఉంది. హేమ పర్స్ డ్రాయర్లో పడేసి పుస్తకం చదువుకుంటున్న రమేష్ దగ్గరికి వస్తూ నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను పద అంది. ఎందుకు? అతను ఆశ్చర్యంగా చూశాడు. రోజుకు 2 పెట్టెలు ఖాళీ చేసేవాడివి, 3 రోజుల నుండి ఒక్క సిగరెట్ కూడా తాగలేదు, ఇదేమైనా జబ్బేమో? రమేష్కి అర్థమైంది. నవ్వేస్తూ అన్నాడు. ఊహు అదేం కాదు, నిన్ను పేపర్లో సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని చదివాను, అందుకని మానేశాను. నిన్న పేపర్లో చదివితే మొన్నటి నుంచి ఎలా మానేశావబ్బా? మొన్నటి నుంచి ఎక్కడా, నిన్నటి నుంచే. దబాయించకు నన్ను, నాకు డబ్బు లెక్క ఉంది. హేమ సీరియస్గా అంది. రమేష్ పట్టుబడ్డట్టు చూశాడు.
హేమ వెళ్ళి డ్రాయర్ తెరిచి సిగరెట్ పెట్టె తీసి సిగరెట్ తెచ్చి అతని నోట్లో పెట్టి వెలిగించింది. అలవాటు మానుకోదలుచుకుంటే ఒక్కసారి కాదు, క్రమంగా మానేయటం మంచిది. నేను మానగలను హేమ. అయితే సంతోషమే, కానీ ఇప్పుడు కాదు. నువ్వు ఉద్యోగంలో చేరిన తరువాత మానే. ఆ డబ్బులు దాచుకొని నేను నగలు చేయించుకుంటాను. అబ్బా, సిగరెట్ ఇంత రుచిగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. అది నువ్వు వెలిగించటం వల్లనే వచ్చింది. నాకేం, ఇక నుంచి ఈ పని నువ్వే చెయ్యాలి. చిత్తం. అయితే నేను ట్యూషన్లు మధ్యలో ఇంటికి పరిగెత్తుకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు కాదులే, నాకు ఉద్యోగం దొరికిన తరువాత. వెంటనే సవరణ చేశాడతను. ఆ రోజు నుంచి రోజుకు ఒక సిగరెట్ పెట్టె హేమ తెప్పించి డ్రాయర్లో పడేస్తుంది. రమేష్ 2 రోజులకు ఒకసారి గడ్డం చేసుకోవటం ప్రారంభించాడు. ఈ పొదుపు ఎప్పటి నుంచి అంటూ నిలదీసింది హేమ. నేనేం బయటికి వెళ్ళడం లేదుగా అన్నాడతను. అంటే మనం నీట్గా ఉండటం కేవలం బయట వాళ్ళ కోసమేనన్నమాట. 100కి 90 పాళ్ళు అంతేననుకో అన్నాడతను. ఆ రాత్రి హేమ పక్క కింద వేసుకుంది. ఇదేమిటి అన్నాడతను ఆశ్చర్యంగా. నేను నీ మంచం మీద పడుకోను. నీ మాసిన గడ్డం గుచ్చుకుంటుంది. నాకు నిద్ర పట్టదు. రమేష్ వెంటనే లేచి అప్పటికప్పుడు గడ్డం చేసుకొచ్చుకున్నాడు. ఈ విధంగా చిన్న చిన్న అలకలతో రాజీలతో హేమతో కొత్త సంసారం స్వర్గంలా ఉంటే బయట వాళ్ళు విసిరే సూటిపోటి మాటలు నరకంగా ఉండేవి. ఆ నరకాన్ని హలాహలంగా దిగుమింగుతూ ఈ స్వర్గం అనే అమృతంలో పునితం అవుతూ రాత్రిళ్ళు శరవేగంగా గడిచిపోతుంటే పగళ్ళు నత్తనడకలా నడుస్తుండగా మొత్తానికి రోజులు గడిచిపోతున్నాయి రమేష్కి. రమేష్ హేమాని కించుతూ కూడా బాధ పెట్టకూడదని ఎంత దృఢ నిశ్చయం చేసుకున్నాడో అంతకు విరుద్ధంగా ఏదో ఒక విషయంలో హేమాని బాధకి గురి చేయటం జరుగుతూనే ఉంది. రమేష్ హేమాల సంసారం ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమానురాగాలతో, అవి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఆనందంతో సుఖంగా శాంతిగా గడిచిపోతున్నా బయట వాళ్ళు వ్యంగ్యంగా సూటిపోటిగా అనే మాటలకి గురికాక తప్పటం లేదు. చిత్రంగా ఆ మాటలు హేమ కంటే రమేష్నే ఎక్కువగా బాధిస్తున్నాయి. హేమ మిగతా ప్రపంచంతో తనకేం సంబంధం లేనట్టుగా, తన రమేష్ చుట్టూనే అల్లుకుపోయినట్లుగా, ఆ చిన్నారి ఇల్లే తన జీవితం సర్వస్వం అన్నట్టుగా ప్రవర్తించసాగింది. గతంలో రమేష్ చాలాసార్లు ఉద్యోగం లేకుండా ఉన్నాడు. చాలాసార్లు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడ్డాడు. కానీ దానికంటే హేమ తెస్తున్న డబ్బు మీద రోజులు గడపటం అతనికి ప్రాణాంతకంగా ఉంది. అసలే తన వివాహం గురించి అందరూ అనేక రకాలుగా అనుకుంటున్నారు. దానికి తోడు హేమ ఇలా ట్యూషన్లు అంటూ ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే నలుగురు ఎలా భావిస్తారో అతను ఎరగనిదేమీ కాదు. అతనికి చాలాసార్లు హేమాని ఆ ట్యూషన్లు చెప్పడానికి వెళ్ళనీయకుండా చేయాలని అనిపించేది. తను ఒక్కసారి వద్దు హేమ, నాకు చాలా బాధగా ఉంది అంటే చాలు హేమ మానేస్తుంది. ఎందుకు అని కారణం కూడా అడగదు. కానీ హేమ చేతిలో ఉన్న ఈ ట్యూషన్స్ కూడా వదులుకుంటే చివరికి భోజనం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. తను సంపాదించలేని కారణంగా హేమకి వస్తున్న సంపాదన మానుకోవటం ఏం న్యాయం? లోకులు నవ్వుతున్నారా? నవ్వని. హేళన చేస్తున్నారా? చేయని. రమేష్కి ప్రస్తుతం సహనం ఒకటే శరణ్యమయ్యింది. ఆ రోజు ఉదయం సుందరం భోజనం చేస్తూ తనకు తెలిసిన ఒక చెప్పుల కంపెనీలో సేల్స్ మ్యాన్ పోస్ట్ ఖాళీగా ఉందని వెళ్ళి కనుక్కోమని చెప్పాడు. రమేష్ వెంటనే భోజనమైనా చేయకుండా ఆ చెప్పుల షాప్ వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ ఆ ఖాళీ అరగంట క్రితమే భర్తీ అయిపోయిందని చెప్పారు. ఈ మాట వినగానే అతని ప్రాణం ఉసూరుమనిపించింది. ఎక్కడికి వెళ్ళినా పోటీ పోటీ. మనిషి జీవితంలో అహర్నిశలు పరుగు పందెంలో సర్వం మరిచి అవతలవాడు ఎక్కడ ముందుకు వెళతాడోనని ఊపిరి బిగపట్టి పరిగెత్తుతూ ఉండాల్సిందే.
బస్సుల్లో చోటు సంపాదించుకోవటం దగ్గర నుంచి ఉద్యోగాలు వెతుక్కోవటంలో, పిల్లల స్కూలు సీట్లు సంపాదించుకోవటంలో, రేషన్ షాపుల్లో వస్తువుల కోసం ఎగబడటంలో సర్వకాలాల్లో సర్వవేళ పరుగే. ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నా వెనకవాడు వచ్చి ఒక్క తోపు తోసి ముందుకు వెళ్ళిపోతాడు. ఆ ఒక్క తోపు వెనక్కి నెట్టడంలో కొన్ని సంవత్సరాలు, కొన్ని జీవితాలు, కొన్ని భవిష్యత్తులే వెనకబడిపోతాయి. రమేష్ చాలా చిరాగ్గా, అసంతృప్తిగా ఇంటికి తిరిగి వచ్చాడు. అతనికి భోజనం చెయ్యాలని ఏమాత్రం లేదు. కానీ తినకపోతే హేమ ఇంటికి వచ్చి గిన్నెల మూతలు తీసి చూసి రాద్ధాంతం చేస్తుంది. అతను అయిష్టంగా, బద్ధకంగా తప్పనిసరిగా భోజనానికి లేవబోతుండగా ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు సంశయంగా లోపలికి తొంగి చూశారు. హేమ ఉండే ఇల్లు ఇదేనా అండి అని అడిగింది ఒక అమ్మాయి. అవును, రండి కూర్చోండి. హేమ పక్కింటికి వెళ్ళింది. ఇప్పుడే వస్తుంది, పిలుస్తాను అంటూ బయటికి వచ్చేశాడు. ఆ ఇద్దరిలో ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకొని ముత్యాల జూకాలు పెట్టుకున్న అమ్మాయిని శేషగిరి ఇంట్లో 1-2 సార్లు చూసినట్టుగా అతనికి గుర్తుకుంది. రమేష్ పక్కింట్లో ఉన్న క్రిస్టియన్ అబ్బాయిని పిలిచి, డేవిడ్, ఆ చివరి ఇంట్లో ఆంటీ ఉంటుంది, ఎవరో వచ్చారట, నేను వెంటనే రమ్మంటున్నానని పిలుచుకురా అంటూ పరిగెత్తించాడు. 10 నిమిషాల్లో హేమ డేవిడ్ వెంట తిరిగి వచ్చింది. బయటే నిలబడి ఉన్న రమేష్ వైపు ఆతృతగా చూస్తూ, ఎవరు వచ్చిందని అంది. నాకు తెలియదు, నీ ఫ్రెండ్స్ అనుకుంటాను, ఇంట్లో కూర్చొని ఉన్నారు. హేమ, నేను కొద్దిసేపు అలా బయట తిరిగిరానా అన్నాడు. అతని తటపటాయింపు హేమ గ్రహించింది. ఎండలో తిరిగి వచ్చినట్లుగా వాడిన అతని ముఖం చెబుతుంది. ఏం వద్దు, ఇంటికి వెళ్దాం రా అంది. హేమ ఇంట్లో అడుగు పెడుతూనే ఆశ్చర్యంగా, సుబ్బులు నువ్వా అంది. నేనే. ఏం, ఇంకెవరనుకున్నావేమిటి? అబ్బా, మీ ఇల్లు తెలుసుకోవటం కోసం తిరిగి తిరిగి చచ్చిపోయామనుకో అంది. అయితే ఉండు, ఒక గ్లాస్ షర్బత్ తెచ్చి నీ గొంతులో పోస్తాను, బ్రతుకుదు గాని. హేమ వంట ఇంటి వైపు వెళ్ళబోయింది. ఆహాహా, ఇప్పుడా ప్రయత్నాలేవీ వద్దు, నేనింకా చాలా ఇల్లు తిరగాలి అంటూ లేచి సుబ్బులు హేమ ముఖాన బొట్టు పెడుతూ, రేపు సాయంత్రం మా ఇంటికి రావాలి, మా అబ్బాయి పుట్టినరోజు అంది. అలాగే అంది హేమ. ఊరికే అలాగే అంటే సరిపోదు, మీ వారిని కూడా తీసుకురావాలి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కలిసి వస్తుందని మా వారు టీ పార్టీ చేయమన్నారు. సుబ్బులు రమేష్ వైపు చూస్తూ, మీరు కూడా రావాలండి, మా వారు ఊరి నుంచి రేపు ఉదయం గాని రారు, లేకపోతే ఆయనే వచ్చి పిలిచేవారు అంది. అలాగే, తప్పకుండా వస్తాంలే అంది హేమ. సుబ్బులు నోరు మాట్లాడుతున్నా కళ్ళు ఇల్లంతా కలియ చూడటం, మధ్య మధ్య రమేష్ని పరీక్షగా పరిశీలించటం ఆమె గమనిస్తూనే ఉంది. వాళ్ళని సాగనంపటానికి హేమ గుమ్మం బయట వరకు వచ్చింది. సుబ్బులు వెళ్లే ముందు మరోసారి, ఏయ్, నువ్వు ఫణిభూషణ్ రావు గారి అబ్బాయి సుధాకర్ని కాదని గుట్టు చప్పుడు కాకుండా ఇతన్ని చేసుకున్నావు. మన వాళ్ళంతా మీ ఆయన్ని చూడాలని చచ్చిపోతున్నారు, కానీ ఎవరికి నీ జాడే దొరకటం లేదు. రేపు వస్తావు కదా అంటూ మరోసారి గట్టిగా హెచ్చరించి మరీ వెళ్ళింది. గుమ్మం బయట సుబ్బులు అంటున్న మాటలు లోపలున్న రమేష్ చెవిన కూడా పడ్డాయి. సుధాకర్ ప్రసక్తి వినగానే అతని ముఖం ఎర్రబడింది. హేమతో తన వివాహం సంగతి వాడవాడలా, ఇల్లిల్లు, మనిషి మనిషి వరకు పాకిపోయింది కాబోలు. ఈ సుధాకర్ అజ్ఞాత ప్రత్యర్థిలా ఇలా జీవితాంతం తనని వెంటాడుతూనే ఉంటాడేమో. అతని దవడ బిగుసుకున్నట్లయింది. సుధాకర్ కంటే రమేష్ని చేసుకోవటం వల్లనే హేమ అదృష్టవంతురాలు అని ఈ ప్రపంచం ఒప్పుకునే రోజు ఎప్పటికైనా వస్తుందా? వచ్చి తీరాలి. ఆ రోజు తను సాధించాలి. అప్పటి వరకు లోకం దృష్టిలో తన హేమ అదృష్టాన్ని కొల్లగొట్టిన దుర్మార్గుడి కిందనే పరిగణింపబడుతూ ఉంటాడు. ఇది చెయ్యని నేరానికి పొందుతున్న మరో శిక్ష. మర్నాడు మధ్యాహ్నం హేమ మహిళా మండలిలో కుట్టు క్లాసులు చెప్పటానికి వెళ్ళాలని గబగబా తయారవుతుంది. అక్కడి నుంచి ట్యూషన్కి వెళ్ళి
అవి చెప్పటం ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 7 గంటలు అవుతుంది. రమేష్ సాయంత్రం హేమ వెళ్లాల్సిన పుట్టినరోజు సంగతి గుర్తు చేశాడు. నేను వెళ్ళను అంది. ఎందుకని? నాకిష్టం లేదు. వాళ్లతో తప్పకుండా వస్తానని చెప్పావు నిన్న. అతను ఆశ్చర్యంగా చూశాడు. అప్పటికి మర్యాద కోసం అలా అన్నాను. అసలా సుబ్బులకి నాకు ప్రాణ స్నేహం లాంటిది ఏమీ లేదు. నా మీద ప్రేమతో నన్నేం పిలవటానికి రాలేదు. నేనెలా ఉన్నానో, నే ఉంటున్న ఇల్లు వాకిలి ఎలా ఉందో చూసిపోదామని వచ్చింది. చూసింది, వెళ్ళింది. రమేష్ క్షణంసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత మృదు గంభీరంగా అన్నాడు, హేమా, ఇట్లా నిన్ను నువ్వే వెలివేసుకోవటం నాకేం బాగోలేదు. మీ వదిన ఉత్తరం రాసి ఎన్ని రోజులయ్యింది? నేను ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు వెళ్ళి సుశీలమ్మ గారి ఇంట్లో మీ వదిన వదిలిపెట్టి వెళ్ళిన పెట్టె తెచ్చుకున్నావా? లేదు. ఇప్పుడు వీళ్ళు పిలిచారు, వెళ్ళనంటున్నావు. వాళ్ళు ఏ ఉద్దేశంతో పిలిచినా నువ్వు వెళ్ళి రావటం సమంజసం. నేను వెళ్ళను. నాకెలాగో ఉంటుంది. నువ్వింత పిరికిదానివని నేను కలలో కూడా అనుకోలేదు. నేనా పిరికిదాన్నా? సుబ్బులు వెళ్ళేటప్పుడు ఏమన్నదో నువ్వు వినలేదేమో. నేను గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నానట. నిన్ను చూడాలని వాళ్ళంతా చచ్చిపోతున్నారట. అయితే పద, నేను వస్తాను. నాకిష్టం లేదు. వాళ్ళు చూడాలంటున్నారని సంతలో పశువులా నిన్ను తీసుకువెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టమంటావా? నువ్వు అట్లా ఎందుకు అనుకోవాలి? 1కి 2 సార్లు కుతూహలంగా చూస్తారు, విచిత్రంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. అదే నువ్వు వెళ్ళకపోతే మనం నలుగురిలోకి రావటానికి భయపడుతున్నాం అనుకుంటారు, సిగ్గుపడుతున్నాం అనుకుంటారు. మనమేమీ తప్పు చేయలేదు. ఎవరికి భయపడటానికి? మనమేం కాని పని చేయలేదు సిగ్గుపడటానికి. నువ్వు ఈరోజు వెళ్ళకపోతే ఈ 2 నిజమేనని నేను అనుకుంటాను. హేమ పుస్తకాలు టేబుల్ మీద గిరాటు కొట్టింది. సరే పద, వెళ్దాం అంది. ఆ క్షణంలో తన మాటలు హేమాని ఎంత బాధ పెట్టినాయో వివరణమైన ఆ ముఖమే చెబుతుంది. అయినా సరే తప్పదు. తను ఎలాగూ సంఘానికి వెలిగా పరాయిగానే బ్రతుకుతున్నాడు. హేమ ద్వారా తను ఆ సంఘానికి దగ్గర కావాలి గాని తన మూలంగా హేమ ఆ సంఘం నుంచి విడిపోయి బయటికి రాకూడదు. మగవాడుగా, అందులోనూ ఇన్నాళ్ల వరకు బ్రహ్మచారిగా తను సంఘం చూపే చిన్న పెద్ద చూపులని అంతగా లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు వేరు. పెళ్లి అయిన స్త్రీగా హేమకి సంఘంలో పటిష్టమైన స్థానం ఉండటం చాలా అవసరం. హేమ కోసం తను ఏదైనా సహిస్తాడు. అవసరం అయితే ఈ సంఘం చేసే శల్య పరీక్షలకి సంతలో పశువులగానే వాళ్ళ కళ్ళ ముందు నిలబడతాడు. ఆ పూట హేమ ఇంకా మహిళా మండలికి వెళ్ళలేదు. సాయంత్రం అవగానే ఇద్దరు సుబ్బులు ఇంటికి బయలుదేరారు. హేమ తయారవుతుండగా రమేష్ నేనిప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళి 15 గంట తర్వాత తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఎర్రటి రిబ్బన్ చుట్టిన అందమైన ప్యాకెట్ ఉంది. బొమ్మ కొనుక్కొని వచ్చాను అన్నాడతను. ప్యాకెట్ మీద లోపల ఉన్న బొమ్మ ఫోటో ఉంది. ఖరీదెంత అంది హేమ దాన్ని చూస్తూ. రమేష్ చెప్పాడు. అబ్బా, అంత ఖరీదా? వాళ్ళు కాస్త ఉన్నవాళ్ళని చెప్పావు. అయితే మాత్రం కొండంత దేవుడికి కొండంత ప్రతి ఇవ్వగలమా? మన స్థితికి తగ్గట్టు మనం ఇవ్వాలి గాని ఒకవేళ మనం ఇచ్చినా బాగుండదు. గొప్ప కోసం ఆడంబరం పోయినట్టుగా ఉంటుంది గాని. హేమ కాస్త తీవ్రంగానే అంది. రమేష్ ముఖం ఎరుపెక్కింది. స్థిత? ఓహో, అది నాకు గుర్తుకు రాలేదు. షాప్లోకెళ్ళగానే ఈ బొమ్మ బాగుందే అనిపించింది, కొనేశాను. ఖరీదు ఎక్కువ తక్కువ అన్న సంగతే నాకు గుర్తుకు లేదు. పొరపాటే సుమా. రమేష్, నా ఉద్దేశం అది కాదు. హేమ చప్పున అంది. పర్వాలేదు హేమ, ఏదైనా భరించే సహనం నాకుంది. టైం అయింది, పద వెళ్దామన్నాడతను. హేమ అన్న మాటే అక్షరాలా నిజమయ్యింది. సుబ్బులు కొడుకు పుట్టినరోజు ఆడంబరంగా ఏర్పాటు చేసింది. అతిథులు చాలా మంది వచ్చారు. రమేష్ హేమాలని చూడగానే ఒక్క నిమిషం
తబ్బిబ్బు పడ్డ సుబ్బులు, సరే వచ్చారా, రారనే అనుకున్నాను సుమా అంది. ఆ మాటలు వాళ్ళు అన్నమాట ప్రకారం వచ్చినందుకు ఆనందిస్తున్నట్టుగా లేవు, ఏదో తెలియని ఇబ్బందిని సూచిస్తున్నవి. రమేష్, హేమ లోపలికి వచ్చారు. హేమ ఆడవాళ్లలోకి వెళ్ళిపోయింది. రమేష్ మగవాళ్ల దగ్గర కూర్చుండిపోయాడు. అతన్నెవరూ పలకరించలేదు. సుబ్బులు వచ్చిన అతిథులని ఒక్కొక్కరిని తన భర్తకి పరిచయం చేయడం రమేష్ గమనించాడు. సుబ్బులు తండ్రి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్లి వరుసగా వేసి ఉన్న కుర్చీలలో కూర్చోవలసిన చోట చూపిస్తున్నాడు. వచ్చిన వాళ్ళల్లో లాయర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఒకరిద్దరు సోషల్ వర్కర్స్గా ప్రసిద్ధి పొందిన ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు. సుబ్బులు రమేష్ వైపు చూడనే లేదు. చూస్తే అతన్ని గురించి భర్తకి ఎక్కడ పరిచయం చేయాల్సి వస్తుందోనని భయపడ్డట్టుగా తప్పించుకు వెళ్ళిపోయింది. పార్టీ మధ్యలో హేమ సుబ్బులు కొడుకుని ఎత్తుకు వచ్చి రమేష్కి చూపించింది. రమేష్ ఆ పిల్లాడి బుగ్గ సాగదీసి దగ్గరకు తీసుకొని ఎత్తుకున్నాడు. అతనికి పసిపిల్లలంటే చాలా ఇష్టం. దాదాపు అందరూ ఒకే రకంగా ఉంటారు. ఈ కులం, మతం, జాతి, నీతి అనే ఈ మైలగాలులేవి సోకని అమృత హృదయాలు. కుర్రాడు రమేష్ షర్ట్ తడిపేశాడు. పక్కనున్న ఎవరో పకాపకా నవ్వారు. చాలా మంచి పని చేశాడు. మీకు పిల్లలున్నారా అంది ఒక పెద్దావిడ. రమేష్ లేరన్నట్లుగా తల తిప్పాడు. అయితే ఇంకేం, మొట్టమొదటిసారి మగపిల్లవాడే పుడతాడులేండి అంది ఆవిడ నవ్వుతూ. రమేష్ చూపులతో అప్రయత్నంగా కలిసిన హేమ కళ్ళు లిప్తకాలం పాటు మెరిశాయి. వెంటనే సిగ్గుతో వాలిపోయాయి. రమేష్ చేతుల్లో నుంచి కుర్రవాడిని అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమేష్కి ఆ పెద్దావిడ అన్న మాటలు ఎంతో మధురంగా, చెప్పలేనంత అద్భుతంగా అనిపించాయి. అది ఆశీర్వాదంగా అతని మనసులో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. అతని కళ్ళు పిల్లాడిని ఎత్తుకొని దూరంగా వెళ్తున్న హేమ మీదనే నిలిచిపోయినాయి. అతని కళ్ళెదుట ఒక్క క్షణం అతి సుందరమైన స్వప్నం కనిపించి మాయమయ్యింది. పార్టీ నుంచి ఇంటికి తిరిగి రాగానే హేమ ఖచ్చితంగా చెప్పేసింది, ఇక నుంచి ఇలాంటి విషయాల్లో నీ మాట నేను చచ్చినా వినను తెలిసిందా? బాగా గుర్తుపెట్టుకో. అట్లాగే. రమేష్ వెంటనే అంగీకరించాడు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? సుబ్బులు మనల్ని మనస్ఫూర్తిగా పిలవలేదని నీతో బాగానే మాట్లాడిందిగా హేమ. నాతో మాట్లాడితే నీతో మాట్లాడిందా? నిన్ను కనీసం వాళ్ళ ఆయనకి పరిచయమైనా చేయలేదు. నేను చూడలేదనుకున్నావా? పరిచయం చేయాల్సినంత గొప్పతనం నాలో ఏముందని, వాళ్ళ ఆయనలో ఏముందంట? అసలు ఆ మాటకి వస్తే అక్కడికి వచ్చిన అందరిలో ఏముందట? అసలు మన ఇంటికి రావటం ఎందుకు? ఇలా చేయటం దేనికి? నీకిది బాధగా లేదేమో. నాకు తల కొట్టేసినంత అవమానంగా ఉంది. హేమ ముఖం తిప్పుకొని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. హేమాకి ఈ ప్రపంచం సంగతి బొత్తిగా తెలియనట్టుంది. తెలిస్తే ఇలా బాధపడద్దు. రమేష్కి నిజంగానే సుబ్బులు ప్రవర్తన ఏమంతా అవమానకరంగా అనిపించలేదు. న్యాయానికి తను వెళ్ళకూడదు, కానీ తను బయలుదేరకపోతే హేమ వెళ్ళదు. పిచ్చి హేమ, వెర్రి మొహంది. లేకపోతే అక్కడకు వచ్చిన అందరికీ ఏం లేకపోవటం ఏం? డబ్బుంది, దానితో కొనుక్కున్న కార్లున్నాయి, మేడలున్నాయి, పరువు ఉంది, ప్రతిష్ట ఉంది. నిజానికి ఈ ప్రపంచంలో న్యాయాలు, నీతి అవినీతి పరులు అంటూ తూచే స్థూలదండానికి నిర్దిష్టమైన నిలకడ ఏదీ లేదు. లేకపోతే అక్కడకు వచ్చిన సోషల్ వర్కర్గా పేరుబడ్డ ఆ షీలాదేవి బ్రతుకు ఎవరికి తెలియంది? సిటీలోకెల్లా పెద్ద డాక్టర్ అని పేరు పొందిన ఆ గోపాలమూర్తి సంగతి ఎవరెరగరు? తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. అయినా సరే వాళ్ళ వల్ల వీళ్ళకేమైనా ప్రయోజనం ఉంటుంది అంటే చక్కగా సర్దుకుంటారు. లేని గౌరవాలు ఇస్తారు. ఈ ప్రపంచాన్ని తోలుబొమ్మల్లా ఆడించాలంటే చేతిలో డబ్బు ఉండాలి.
ఆ డబ్బు పుష్కలంగా ఉంటే సంఘం దగ్గరికి తను వెళ్ళనవసరం లేదు. అదే పరువు ప్రతిష్టల్ని వెంటబెట్టుకొని పాక్కుంటూ తన దగ్గరకు వస్తుంది. ఎటు చూసినా డబ్బు డబ్బు. హేమాని సుఖపెట్టాలన్నా, నలుగురిలో తలెత్తుకు తిరగాలన్నా, జీవితంలో స్థిరత్వం సంపాదించుకోవాలన్నా ప్రతిదానికి డబ్బే అతనికి మూలస్తంభంగా కనిపిస్తుంది. రకరకాల పట్టు చీరలతో, ఖరీదైన నగలతో తమ విలువైన జీవితాలని ప్రదర్శిస్తున్నట్టు తిరుగుతున్న ఆ ఆడవాళ్ల మధ్య హేమ సాదాసీదా బట్టలతో లేమితనం స్పష్టంగా కనిపిస్తుంటే వేలు పెట్టి చూపినట్టే ఉంది. హేమాకి ఒక అంతస్తు కల్పించాలంటే ముందు జీవితంలో తను ఎదగాలి, అది ముఖ్యం. సుశీలమ్మ గారి పని మనిషి హేమ ఉంటున్న విల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది. అబ్బా, ఈ సందులో ఈ మూల ఉందమ్మా మీ ఇల్లు. నిన్ను ఈ వీధంతా తిరిగి తిరిగి నా కాళ్ళు బలపాలు కట్టినాయి. మా అమ్మగారెందుకో మిమ్మల్ని నిలుచున్న పలంగా రమ్మన్నారు అని చెప్పి వెళ్ళింది. ఆ మాట వినగానే రమేష్ వెళ్ళు వెళ్ళు అంటూ తొందర చేశాడు. ఎందుకై ఉంటుందంటావు? హేమ వెళ్ళడానికి చకచక తయారవుతూనే సందేహపడింది. ఏమో, ఒకవేళ మీ వదిన ఇచ్చి వెళ్ళిన పెట్టె తీసుకువెళ్ళమనటానికేమో. రమేష్ ఊహాగానం చేశాడు. హేమ తల అడ్డంగా తిప్పింది. అదే అయితే నేను చచ్చినా తెచ్చుకోను. తెచ్చుకోవు? ఎందుకని? ఏం, వాళ్ళంతా నా జ్ఞాపకం కూడా గిట్టనట్టు అన్నీ కట్టకట్టి అవతల పారేస్తుంటే అవి నేను తెచ్చుకోవాలా? రోషంగా అంది. గుమ్మం వరకు వెళ్ళిన హేమ క్షణం సేపు తటపాయించి మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వచ్చింది. ఏమిటి అన్నాడతను. నేను ఒక్కదాన్నే వెళ్ళను, నువ్వు కూడా రా నాతో. నేనా? రమేష్ మాసిన గడ్డం అరచేత్తో తడుముకున్నాడు. పర్వాలేదులే, బాగానే ఉంది, బయలుదేరు. ఆ కబురు ఏమిటో ఏమో, నువ్వు వెంట ఉంటే గాని నాకు ధైర్యం ఉండదు. రమేష్ మారు మాట్లాడకుండా లేచి బట్టలు మార్చుకొని బయలుదేరాడు. ఇద్దరూ వెళ్ళేసరికి ఆవిడ ఇంట్లోనే ఉంది. అదృష్టవశాత్తు అక్కడ వేరే ఇంకెవరూ లేరు. రమేష్ గ్రిల్ ఉన్న వరండాలోనే నిలబడ్డాడు. ఆవిడ ముక్తసరిగా అతన్ని కూర్చోండి అని ఒక కుర్చీ చూపించి హేమాని రా అంటూ లోపలకు తీసుకువెళ్ళింది. ఇద్దరు లోపలికి రాగానే కూర్చో హేమ, బాగున్నావా? నిన్ను చూసి చాలా రోజులై ఉంటుంది అంది సుశీలమ్మ గారు. హేమ బాగానే నన్నట్టు తలూపుతూ అక్కడ ఉన్న మంచం మీద కూర్చుంది. కొత్త కాపురం ఎలా ఉంది? బాగానే ఉంది. వదిన వాళ్ళు ఎలా ఉన్నారట? వెళ్ళిన తర్వాత ఉత్తరం వచ్చిందా మీకు? నిన్ననే వచ్చింది, ఉండు చూపిస్తా. ఆవిడ అల్మారా దగ్గరికి వెళ్ళింది. ఆ ఊళ్ళో ఎలా ఉందట? చదువు నీకే తెలుస్తుంది. ఆవిడ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. అన్నయ్య మరి ఇంత పట్టుదల పడతాడని అనుకోలేదు. లేకపోతే మేమే ఈ ఊరి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. నా మూలంగా మధు చదువు పాడైపోయింది. హేమ అంటూనే ఆవిడ అందించిన ఉత్తరం చదవసాగింది. అది రంగనాయికి వ్రాసింది. అందులో ఇలా ఉంది. ప్రియమైన సుశీలమ్మ గారికి, మీరు క్షేమం అని తలుస్తాను. నేను ఈ ఊరు వచ్చి ఇన్ని రోజులైనా క్షేమంగా చేరినట్టు మీకు ఉత్తరం కూడా వ్రాయలేకపోవటానికి మీరు ఆశ్చర్యపోతూ ఉంటారని నాకు తెలుసు. వెళ్ళగానే మీకు ఉత్తరం రాస్తాను అని నేను చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోయాను. మన్నించాలి మీరు. మా రోజులు బొత్తిగా బాగోలేనట్టున్నాయి. మా కోసం రైల్వే స్టేషన్కి ఇందుపల్లి రైతులు బండి పంపించారు. స్టేషన్కి ఊరికి 1 మైలు దూరం. మేం బండిలో వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బండికి గుద్దింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎలా బండి తలక్రిందులయ్యిందో నాకు గుర్తులేదు. అంతా వేగంగా జరిగిపోయింది. బండి చివర కూర్చున్న మధుకి నాకు పర్వాలేదు, కానీ వారికి మాత్రం బాగానే గాయాలు తగిలినాయి. ఆయన్ని చేతుల మీద ఇంట్లోకి తీసుకువచ్చాం. ఈ ఊళ్ళో మా జీవితం ఇలా ప్రారంభమైంది. పాపం రైతులు చాలా బాధపడుతున్నారు. పక్క ఊరి నుంచి డాక్టర్ని రప్పించి వైద్యం చేయిస్తున్నారు. ఆయన కుడి చేయి గురించి నాకు అనుమానంగానే ఉంది. ఏదైనా మన చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆ పరమాత్ముడి దయ.
మా హేమ చెప్పకుండా పెళ్లి చేసుకుందని ఆ రోజున మేం మండిపడ్డాం. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది అది మా కష్టాలకి గణపతి పూజ అని. మీరేమీ అనుకోరనే ధైర్యంతోనే రాస్తున్నాను. మీ దగ్గర ఒక్క 100 రూపాయలు ఉంటే పంపండి. హేమ వచ్చిందా, పెట్టె తీసుకు వెళ్ళిందా, నా ఆశీస్సులని చెప్పండి. మధుగాడితో ఒకటే గొడవ. వాడి చదువు పోయిందనే బాధ కంటే క్రికెట్ మ్యాచ్ దూరం అయిందనే ఆవేదనతో విలవిలలాడుతున్నాడు రంగనాయకి. ఉత్తరం చదవటం పూర్తి అయ్యేసరికి హేమ ముఖం పాలిపోయినట్టయింది. కళ్ళెంబడి నీళ్లు బొటబొటా కారినాయి. హేమ, ఇప్పుడు మనం ఎవరెంత బాధపడినా జరిగేదేమీ లేదు. ఈరోజు రాత్రి బండికి నేను జగదంబ గారు ఇందుపల్లె వెళ్తున్నాం. మీ వదినని నువ్వేమైనా చెబుతావా? హేమ ఆవిడకి జవాబేం చెప్పకుండా చటుక్కున ఆ ఉత్తరం తీసుకొని బయటకు వచ్చింది. సుశీలమ్మ గారు హేమకి ఏం చెబుతుంది, ఏమిటా విషయం అనుకొని లోపల మదన పడుతూ పైకి ఎలాగో సహనమంతా కూడా తీసుకొని ఓపిగ్గా బయట వరండాలో కూర్చొని ఉన్న రమేష్ కళ్ళ నిండా నీళ్లతో చేతిలో ఉత్తరంతో సుడిగాలిలా బయటకు వచ్చిన హేమాని చూడగానే కంగారుగా కుర్చీలో నుంచి లేస్తూ ఏమిటది, ఎక్కడి నుంచి ఆ ఉత్తరం అంటూ అడిగాడు. సమాధానంగా హేమ అందించిన ఉత్తరం చదవగానే అతని ముఖం కూడా వివర్ణమైంది. ఉత్తరం చదవటం పూర్తి చేసి అతను తలెత్తేసరికి హేమ గోడకి ఆనుకొని నిలబడింది. నిశ్శబ్దంగా ఏడుస్తుంది. హేమ నిస్సహాయంగా చూశాడతను. సుశీలమ్మ గారు రాత్రి బండికి ఆ ఊరు వెళ్తుందట. నేను కూడా వెళతాను బొంగురు పోయిన కంఠంతో అంది. అలాగే వెంటనే అంగీకరించాడు. క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, నేను కూడా రావాలా? హేమ అవసరం లేదన్నట్టు తల ఊపింది. ఇంతలో సుశీలమ్మ గారే అక్కడికి వచ్చింది. నా మాట విను హేమ, నువ్వు ఇప్పుడే రావద్దు. అసలే అనారోగ్యంగా ఉన్న మీ అన్నయ్య నిన్ను చూసి మరింత హైరానా పడతాడేమో. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. అక్కడ సమయం సందర్భం ఏమిటో తెలుస్తుంది. కావాలంటే అప్పుడు వెళ్దువు గాని. అసలు మీ వదిన నీకు కబురు చెప్పమని వ్రాయలేదు. నేను ఉండబట్టలేక పని మనిషిని పంపాను. నాకేమిటో ఆ ఉత్తరం చదవగానే కాళ్ళు చేతులు ఆడలేదు. రమేష్కి ఆవిడ చెప్పింది సమంజసంగానే తోచింది. అలా చేద్దాం హేమ అన్నాడు అర్థిస్తున్నట్టుగా. హేమ ఎటు చెప్పలేని దానిలా నిలబడిపోయింది. మీ వదిన నీ చీరలేవో పెట్టి మా ఇంట్లో పెట్టె ఒకటి వదిలి వెళ్ళింది అంటూ గుర్తు చేసింది సుశీలమ్మ గారు. ఉండనివ్వండి, తర్వాత ఎప్పుడైనా తీసుకువెళ్తాను. హేమ చప్పున అంది. అదే ఇంకో సందర్భం అయితే రమేష్ తీసుకోమని బలవంతం చేసేవాడేమో. కానీ ఇప్పుడు అతను కూడా ఏమీ మాట్లాడలేదు. మరో 10 నిమిషాల తర్వాత రమేష్ హేమ సుశీలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆవిడ ఊరి నుండి తిరిగి రాగానే తమకి కబురు చేసేటట్టుగా వాగ్దానం తీసుకొని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు మెట్లు దిగుతున్నారు. ఇంతలో వాకిట్లో రిక్షా దిగిన జగదాంబ ఎదురు వచ్చింది. ఆవిడ హేమాని చూడగానే పెద్దగా అరుపులు మొదలుపెట్టింది. అమ్మా మహమ్మారి, ఇక్కడ కూడా తయారయ్యావా? విన్నావా మీ అన్నయ్యకి పట్టిన గతి? ఇదంతా నీ చేతి చలవ. నువ్వు కట్టుకున్న పుణ్యం. నీకేం, మీరు బాగానే ఉన్నారు. మధ్యలో నా కూతురు సంసారం నాశనం చేశారు అంటూ పటపట మెటుకులు విరిచింది. నువ్వు పోయేదేదో వీడితో మరో ఊరు వెళ్ళిపోక ఇక్కడికే రావాలా? మా కర్మకి మా కళ్ళెదుటే కాపురం పెట్టకపోతే అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. తలెత్తుకోలేక చస్తున్నాం అత్తయ్య. హేమ ఆడపులిలా ఆవిడ మీదకు వెళ్ళబోయింది. కాని చప్పున రమేష్ చెయ్యి హేమ చేతిని గట్టిగా పట్టుకుంది. అతని ముఖం చిదిపితే రక్తం చిందేతంతగా ఎరుపెక్కిన మాట నిజమే. కాని కంఠం అత్యంత సహనంగా మృదుగా ఉంది. హేమ, ఇంటికి వెళ్దాం పద
అంటూనే హేమ జబ్బా పట్టి బలవంతంగా ముందుకు నడిపించాడు. సిగ్గు ఎగ్గు లేకపోతే సరి, చెట్టాపట్టాలేసుకొని ఇల్లిల్లు తిరగటం కూడానా? మొన్న ఆ సుబ్బులు వాళ్ళింటికి కూడా తయారయ్యావట. సుబ్బులు తల్లి చెప్పింది. తూ వెధవ బ్రతుకు. ఆవిడ కింద ఉమ్మేసింది, కానీ అది తన ముఖం మీదనే ఉమ్మేసినట్లుగా అనిపించింది ఆ ఇద్దరికి. హేమ చివ్వున వెనక్కి తిరగబోయింది, కానీ రమేష్ చెయ్యి మరింత బలంగా బిగుసుకోవటంతో సాధ్యం కాలేదు. నువ్వు నన్ను ఎందుకు ఆపావు? నేను ఇవాళ ఆవిడ నోరు మూయించి ఉండేదాన్ని. హేమ రోషంగా అంది. దానిలో మీ వదిన ఉత్తరం రాసిన సంగతి మర్చిపోయావా? హేమ అతను గుర్తు చేశాడు. నిజమే, గాని ఈ మాట వినగానే హేమ కోపం కాస్త చల్లార్పడింది. నవ్విన నాపచేనే పండుతుందంటారు. సహనం ఒక్కటే మనకి శ్రేయస్కరం. ఈ విమర్శల కెరటానికి ఇప్పుడు ఎదురెదలేం. ప్రస్తుతానికి తల వంచటమే మంచిది. నన్ను పెంచిన అన్నయ్య వదిన ఏడాదైనా అన్న అర్థం ఉంది, కానీ మధ్యలో ఈవిడెవరు అనటానికి? అంటే నేనెందుకు పడాలి? అసలు చిన్నప్పటి నుంచి అంతే. నన్ను చూస్తే పడదు. ఎప్పుడూ ఏదో ఒకటి సాధిస్తూనే ఉండేది. మా వదిన నన్ను క్రమ పద్ధతిలో పెంచలేదని ఆవిడ కోపం. ఆ సాకుతో ఆ కసి అంతా తీర్చుకుంటుంది. ఒకవేళ మనం తప్పే చేశామనుకో, బాధ్యత గల పెద్దవాళ్ళుగా గట్టిగా మందలించవచ్చు, కాదనను. ఆవిడ చేసే పూజలు, ఆ దైవభక్తి నిజమైతే మంచి మనసుతో మనల్ని క్షమించాలి, కానీ ఆ తిట్లేమిటి? ఆవిడ కూడా అంతే. భక్తి పూజలు నోటి మాటల వరకే గాని మనసుకి బొత్తిగా లేవు. నా చిన్నప్పటి నుండి కూడా ఇలాగే ఉంది. జపం అంటూ దేవుడి ముందు కూర్చునేది, కానీ అస్తమానం మధు నేను ఏం తింటున్నామో, అల్లరి చేస్తున్నామో ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. ఆ రాత్రి హేమ నిద్రలో 2 సార్లు అడుగో అన్నయ్య వచ్చాడు, పిలుస్తున్నాడు ఆదుతగా అంటూ లేచి కూర్చుంది. అప్పటికింకా నిద్ర పట్టక మెలకు ఉన్న రమేష్ హేమాని తట్టి పిలిచాడు. హేమ, కలవరిస్తున్నావా? నిన్నే, అదుగో అన్నయ్య వచ్చి పిలుస్తున్నాడు, తలుపు తీయాలు అంటూ హేమ మంచం దిగబోయింది. హేమ, నిన్నే, బాగా మెలకువ తెచ్చుకో. రమేష్ హేమాని భుజాలు పట్టి గట్టిగా కుదిపాడు. అప్పటికి హేమాకి ఒంటి మీదకి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి అయోమయంగా అతని వైపు చూసింది. రమేష్ గ్లాస్తో మంచినీళ్లు హేమాతో తాగించాడు. అబ్బబ్బా, ఒట్టి ఆకలేనా? అన్నయ్య రాలేదు? అయ్యో, నిజంగా వచ్చి పిలిచినట్టే ఉంది అంటూ మళ్ళీ పడుకుంది. పిలిచిన కొద్దిసేపైన తరువాత గోడవైపు తిరిగి పడుకున్న హేమ నిశ్శబ్దంగా ఏడుస్తున్నట్లు గ్రహించిన రమేష్ కుడి చెయ్యి హేమ మెడ కిందకు పోనిచ్చి ఎడమ చేతి వంపుల్లో చేతులు వేసి బలవంతంగా తన వైపుకు తిప్పుకున్నాడు. హేమ ముఖం అతని మౌచేతి వంపుల్లో ఒదిగిపోయింది. హేమ, ఏంటి పిచ్చితనం? రమేష్, నేను అన్నయ్యని చూడందే ఉండలేను. ఒక్కరోజు, ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. మనం రేపే ఇందుపల్లె వెళ్ళిపోదాం. వాళ్ళు నన్ను తిట్టని కొట్టని ఏమైనా చేయని, నన్నక్కడికి తీసుకువెళ్ళు. అట్లాగే. నువ్వే చెప్పు, నేను చేసింది నిజంగా తప్పేనా? తన స్థితికి మించిన సంబంధం నాకెందుకు చూడాలి? అన్నయ్య అది సెటిల్ చేస్తాడనే భయంతోనే మన పెళ్లికి నేను తొందరపడ్డాను. అసలు ఇదంతా ఆ ప్రధానం, ఆ పెళ్లి ఒకే రోజున జరగటంతో వచ్చింది. అది నా దురదృష్టం. పెళ్లి అయిన రోజు నుంచి హేమ గుండెల్లో మూగగా భరిస్తున్న బాధంతా ఒక్కసారి వరదలై ప్రవహించసాగింది. ఆ ప్రవాహంలో హేమ మనసులో మారుమూల ఒదిగి ఉన్న భావాలు రమేష్ కళ్ళ ముందు కొట్టుకు రాసాగాయి. హేమ అస్పష్టంగా అర్థిస్తున్నట్లుగా ఉంది. నేనా రోజు అంత మొండితనంగా నిన్ను ఒప్పించకపోతే, నువ్వు దేవుడిలా ఒప్పుకోకపోతే అన్నయ్య తప్పకుండా ఆ పెళ్లి చేసేవాడు. జీవితాంతం పీకల వరకు అప్పుల్లో మునిగి ఉండేవాడు. రమేష్, నా మనసులో అసలు ఉద్దేశం ఇది అని నువ్వు అన్నయ్యకి నచ్చ చెప్పు. నువ్వు చెబితే
తప్పకుండా వింటాడు. ఎలాంటి చిక్కు సమస్య అయినా చక్కగా విడమర్చి చెప్పే సామర్థ్యం నీకుంది. నువ్వెలాగైనా అన్నయ్యకి నచ్చ చెప్పగలవనే ధైర్యంతోనే నేనీ సాహసం చేశాను. ఎంత పిచ్చిది హేమ, నువ్వు నీ చెల్లెల్ని ఎవరో ఉన్నవాడికిచ్చి వేసి అప్పుల పాలవుతావనే భయంతో నన్ను చేసుకుంది అని చెప్పాలట. కాని తన సంగతేమిటి? హేమకి కేవలం సాయపడాలనే కోరికతోనే పెళ్లి చేసుకున్నాడా? అంతకంటే ఇంకేం లేదా? హేమ కూడా కేవలం అన్నగారి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొనే తనను చేసుకుందా? కాదు, ముమ్మాటికి కాదని హేమతో గడిపిన ఈ వైవాహిక జీవితం చెబుతూనే ఉంది. అన్నగారిని బాధ పెట్టాననే వ్యధలో హేమ తనేం మాట్లాడుతుందో తానే తెలుసుకోవటం లేదు. హేమ తల అతని గుండెలకి చేరువయింది. దీనంగా బ్రతిమిలాడుతున్నట్లుగా, రమేష్, నీ నుంచి నేనెలాంటి భోగభాగ్యాలు కోరుకోను. కానీ అన్నయ్యకి నా మీద కోపం పోయేటట్టు మాత్రం చేస్తావు కదూ. ఈ రూపంగా అన్నయ్య మనకి శాశ్వతంగా దూరం అయితే నిన్ను పెళ్లి చేసుకున్నాననే ఆనందం నాకేమాత్రం ఉండదు. అలాగే అతని మనసు భారంగా అయింది. అయినా వాగ్దానం చేశాడు. కొద్దిసేపైన తరువాత తన చేతి మీద తల ఆంచి నిద్రపోతున్న హేమాని మెల్లగా అవతలకి జరిపి రమేష్ మంచం మీద నుంచి లేచి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతని మెదడంతా చిత్ర విచిత్రంగా ఉన్న భావాలకి గురి అవుతుంది. సిగరెట్ చివర కనకనలాడుతూ వెలుగుతుంది. అతని కళ్ళ ముందు సాయంత్రం జగదాంబ ఉమ్మేసిన దృశ్యం మెదిలింది. అతని హృదయం అవమానంతో దహించుకుపోసాగింది. మర్నాడు ఉదయం రమేష్ హేమతో, హేమ, సాయంత్రం రైలుకు వెళదామా అన్నాడు. ఎక్కడికి అంది హేమ. ఇందుపల్ల. ఎందుకు? రాత్రి నువ్వు వెళ్తానన్నావు, గుర్తు చేశాడు. నేనన్నానా? నేనేం అనలేదు. నువ్వేమైనా కలగన్నావేమో. రమేష్ తాగిన కాఫీ కప్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోబోతున్న హేమాని రమేష్ చేపట్టి ఆపాడు. ఆమె ఏమిటన్నట్లు చూసింది. రమేష్ కళ్ళల్లోకి వెతికినట్టుగా చూశాడు. మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళాలని నీకు లేదా? లేదు. ఈ మాట నిజమేనా? నిజమే. రమేష్ చెయ్యి వదిలేశాడు. ఇంతలో రమేష్, ఉన్నావా ఇంట్లో అంటూ సుందరం లోపలికి వచ్చాడు. అతని ముఖం నీరసంగా ఉంది. మొత్తుకున్నట్లుగా చెప్పాడు. రమేష్, ఈ అన్యాయం విన్నావా? మా ఆవిడ నా మీదకే దండెత్తుకు వస్తుంది. ఆవిడే నన్ను కోర్టుకు లాగుతుందట. నేను మా అమ్మా నాన్నల ప్రోత్సాహంతో ఆవిడని నానా కష్టాలు పెడుతున్నానట. చూసావా ఈ ఆడవాళ్ళు ఎంతెంత అబద్ధాలాడతారో, ఎంతెంత ఘోరాలు తలపెడతారో. మా నాన్న నన్ను మళ్ళీ వెంటనే ఇంటికి రమ్మనమని కబురు. నాకేమో సెలవు లేదు. పట్టుదలకి పోతే అంతే. నువ్వా అమ్మాయిని ఇక్కడకు రప్పించాలని ఎత్తువేస్తుంటే ఆ అమ్మాయి నీ కాళ్ళకి బంధం వేస్తుందన్నమాట. మా అమ్మా నాన్న మాటలు విని నేను బాధలు పెట్టానట. మేం అసలు అలాంటి మనుషులమేనా? చిచ్చి, వెధవ లగ్నం ఎలాంటిదో కాని పెళ్ళైనప్పటి నుంచి ఒక్క నిమిషం మనశ్శాంతి లేదు. ఈ గోలకే కాబోలు మా నాన్న అంత వైభవంగా దర్జాగా వివాహం చేశాడు. ఆ పెళ్లి పీటల మీద ఆ 3 నిద్రలలో ఆ అమ్మాయిని ఏం చూశానో అంతే. మళ్ళీ నా కంటితో ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఇంత గొడవ పడే కంటే మధ్యవర్తినైనా పెట్టుకొని రాజీ పడకూడదు. అదిగో అదే మా నాన్న చేసిన తెలివి తక్కువ పని. అది నా పెళ్లి కుదిర్చిన ఆయన దగ్గర నేనేదో కోర్టుకి వెళ్తానని బెదిరిస్తూ రంకెలు వేశానట. ఆ వెధవ కాస్త ఆ మాట తీసుకువెళ్లి వాళ్ళ చెవిన వేశాడు. ఈ రోజుల్లో అసలు ఏ మనిషిని నమ్మకూడదనుకో. పోని ఆ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తినే రాయబారం జరపమనవచ్చుగా. ఆయన పెళ్లి కుదర్చటం వరకే నా వంతు గాని కాపరాలు నిలబెట్టటం నా పని కాదని ఎప్పుడో చెప్పేశాడు. పుండాకోరు. నా పెళ్లి కుదర్చటంలో అటు ఇటు కూడా కమిషన్ కొట్టాడు. ఇప్పుడేం చేస్తానంటావు? మరి ఏం చేస్తానా?
కోర్టుకి ఎక్కమను, చూపిస్తాను నా తడాక. వాళ్ళు అనగానే సరిపోతుందా? నేనెలాంటి వాడినో, మా అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళో ప్రపంచానికి తెలియదా? ప్రపంచం వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పదుగా సుందరం? ఎందుకు చెప్పదు? అవసరం అయితే నా పెళ్లికి వచ్చిన బంధువులందరినీ పేరు పేరున పిలిపించి మేం ఇల్లరికం కోసం ఒప్పుకోలేదని సాక్ష్యం చెప్పిస్తాను. బాగుంది. మధ్యలో కోర్టుకెక్కటానికి వాళ్ళకేం పని? పనా? ఏం పని ఉందని వచ్చి 3 రోజులు సుష్టుగా మెక్కి వెళ్ళారంటావు. నువ్వు ఇట్లా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటావని అనుకుంటే చచ్చినా ఒక్కళ్ళు కూడా వచ్చేవారు కాదేమో. అయినా నీకు బుద్ధి లేదులే సుందరం. నీకీ శాస్తి జరగాల్సిందే. నువ్వేం చిన్నపిల్లాడివా? పాలు తాగే పసిపాపాయివా? ఇందులో అసలు ఒకరి జోక్యం ఎందుకు? సరాసరి వెళ్ళి నీ భార్యని అసలు నాతో వస్తావా రావా అని అడిగి తేల్చుకుంటే పోయేదానికి. అయ్యో రామా, మా అత్తగారి లాంటి వాళ్ళతో నీకు బొత్తిగా పరిచయం లేదులా ఉంది. ఉంటే ఇలాంటి సలహా కలలో కూడా ఇవ్వవు. హేమ వంట అయ్యిందా? సుందరం భోజనం కోసం లేచి అక్కడి నుంచి వంట ఇంట్లోకి వచ్చాడు. రమేష్ కన్నా హేమ చాలా నయం. అన్ని నోరు మెదపకుండా విని సానుభూతిగా చూస్తుంది. రమేష్ ఏదో ఒకటి గరిట కాల్చి వాత పెట్టినట్లు అంటూనే ఉంటాడు. సుందరం భోజనం చేసి వెళ్ళిపోయాడు. రావులమ్మ వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. హేమ వంట ఇంట్లో సర్దుతూ ఉంది. హేమ ప్రాణం ద్వైద్వి భావంతో కొట్టుకుంటుంది. అన్నగారిని చూడటానికి వెళ్ళాలని ఎంతగా ఉందో, మళ్ళీ వాళ్ళు పిలిచే వరకు వెళ్ళకూడదని అంతగానూ అనిపిస్తుంది. హేమ మనసులో మాటి మాటికి నేనేం తప్పు చేశాను, వాళ్ళు అర్థం చేసుకోలేక నా మీద ఆగ్రహం పడుతున్నారు గాని అనుకుంటుంది. రాత్రి నిజంగానే అన్నయ్యను చూడకపోతే బ్రతకలేననే అనుకుంది. ఉదయం అయ్యేసరికి సుశీలమ్మ గారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆవిడని రాణి అని మనసుని సమాధానపరుచుకుంది. తను వెళితే వెంట రమేష్ రావాలి. అతనక్కడ ఇంకో అవమానానికి గురి చేయాలి. ఇంతలో బయట నుంచి సాబ్ జర్ మై హూ అంటూ కర్కశంగా ఉన్న ఒక కంఠం వినిపించింది. హేమ వచ్చింది. ఎవరై ఉంటారా అనుకుంటూ చేతిలో ఉన్న పని పూర్తి చేసి బయటకు వచ్చేసరికి రమేష్ గుమ్మం బయట వచ్చిన అతనితో మాట్లాడుతున్నాడు. రేపు నేను తప్పకుండా వచ్చి కలుస్తానని మీ షరాబుకు చెప్పు, రమేష్ నచ్చ చెబుతున్నట్టుగా హిందీలో అన్నాడు. ఇద్దరి మధ్య సంభాషణ హిందీలోనే జరుగుతుంది. వాడు గల్ల లుంగితో ఉబ్బిన బుగ్గలతో గూండాలా పొగరుగా ఉన్నాడు. వాడిని చూస్తేనే భయం వేస్తుంది. అదేం కుదరదు సాబ్, కావాలంటే రేపు నువ్వు వచ్చి మా సేటుతో మాట్లాడుకో. ఇప్పుడు మాత్రం డబ్బు పారేయందే నేను వెళ్ళను. వాడికి అరవటం తప్ప మెల్లగా మాట్లాడటం రానట్టుంది. రమేష్ కంఠం ఎంత నెమ్మదిగా ఉందో వాడి గొంతు అంత బిగ్గరగా ఉంది. ఆ మాట్లాడటంలో కూడా ఏమాత్రం మర్యాద లేదు. రేపు నేను వచ్చి చెబుతానంటే అదేం కుదరదంటున్నానుగా. ఏమయ్యా, డబ్బు తీసుకునేటప్పుడు ఇదిగో తెచ్చి ఇస్తాం అని బీరాలు పలుకుతారు, తర్వాత కంటికే కనిపించరు. మీ ఇల్లు చుట్టూ తిరగలేక మా ప్రాణాలు పోతాయి. నేనేం అసలు కోసం ఒత్తిడి చేయలేదుగా, వడ్డీ మాత్రం ఇమ్మంటున్నాను. మళ్ళీరా మళ్ళీరా అని ఎన్నిసార్లు చెప్తావు? నీ ఇంటి చుట్టూ తిరిగే అందుకు నీ కుక్కలం అనుకున్నావా? పోనీ ఈ నెలది కాకపోతే క్రిందటి నెలదైనా వడ్డీ పారే. వాడికి అలా అరిచి గోల చేసి చుట్టూ ఉన్న వాళ్ళు కిటికీలో నుంచి బయటికి చూసేలా చేయటం అదో సరదా. అప్పు తీసుకున్న వాళ్ళు అసలు షరాబు కంటే వీడిని చూస్తేనే హడలిపోతారు. ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు రూపాయో అర్ధో అతని చేతిలో పెట్టి బాబు కదూ మళ్ళీ రా అంటూ ప్రాధేయపడతారు. రమేష్ ఈ రెండు చేసే రకం కాదని అతనికి క్రిందటిసారి వచ్చినప్పుడే అర్థమైంది. అది కాకుండా రమేష్తో ఉంటున్న హేమాని గురించి వీధి చివరనున్న కిల్లీ కొట్టు సులేమాన్ అంత గౌరవంగా చెప్పలేదు. ఇలాంటి వాళ్ళని అల్లరి చేసి హడలగొట్టడం అంటే వాడికెంతో ఆనందం.
ఇక వాదించి లాభం లేదనుకున్న రమేష్ అయితే ఒక్క నిమిషం నిలబడు అని లోపలికి వచ్చి చెప్పులేసుకొని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. వాడు చూసే వెధవ చూపులకి రోషంతో ముఖం ఎరుపెక్కగా హేమ లోపలికి వచ్చేసింది. ఇక వెళ్ళు అన్నాడు. అది వరస, మీలాంటి వాళ్ళ సంగతి నాకు తెలియదు, డబ్బు ఉంచుకొనే లేదంటారు. ఇందాక లేదన్నావుగా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? 4 కేకలేస్తే గాని వాన చినుకుల్లా మీ చేతుల్లో నుంచి రాలదు డబ్బు. లెక్క పెట్టుకొని మళ్ళీ కొరత పెట్టావే, 1 నెలదేనా ఇచ్చింది, మరి ఈ నెలదో అన్నాడు. నేను వచ్చి మీ షరాబుతో చెబుతాను, నువ్వెళ్ళు కసిరినట్లుగా అన్నాడు రమేష్. అంత రోషం దేనికయ్యా? మా డబ్బు మాకు పారే, నువ్వు చూడమన్నా మళ్ళీ నీ మొహం చూడను నేను. వాడు నిర్లక్ష్యంగా అని టీవీగా వెళ్ళిపోయాడు. రమేష్ లోపలికి వచ్చాడు. రమేష్, ఎవరతను? హేమ వెంటనే అడిగింది. షరాబు దగ్గర నుంచి వచ్చాడు. మనం బాకీ ఉన్నాం. బాకీయా? ఎంత? 500. నెలకి 100కి 10 రూపాయలు వడ్డీ. వడ్డీ ఇస్తే చాలు, అసలు ఇప్పుడు ఇవ్వనవసరం లేదు. హేమ గుండెల మీద చెయ్యి వేసుకుంది. అంత అప్ప? ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చావా డబ్బు? టైలర్ రామదాస్ దగ్గర నుంచి. 500లే. హేమ మళ్ళీ గుర్తు చేసుకుంది. నెలకి 100కి 10 రూపాయలు వడ్డీయా? ఇలాంటి అప్పుల్లో పడ్డవాళ్ళు ఇక తేలడం అంటూ ఉండదు. నీకేం భయం లేదు, నువ్వు ఊరుకో హేమ. డబ్బుని గురించిన సాధక బాధలన్నీ నాకు వదిలేయ్. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు? ఎలా తీరుస్తావు? నాకు మాట మాత్రం ఎప్పుడూ చెప్పలేదేం? రమేష్ సమాధానం చెప్పలేదు. హేమ నిట్టూర్పు విడిచింది. ఈ డబ్బు అప్పు విషయంలో వదిన అన్నయ్య బద్ధ శత్రువుల్లా ఎంత దెబ్బలాడుకునేవారు. స్థితికి మించిన ఖర్చు వదినకి ఏమాత్రం గిట్టేది కాదు. అన్నయ్యకి అసలు డబ్బు విలువే తెలియనట్లుగా భారీగా ఖర్చు చేసేవాడు. ఊరికే అప్పులు చేసేవాడు. అప్పు తీర్చే వరకు వదిన నిద్రపోయేది కాదు. బాధలు ప్రతి సంసారంలో విధిగా ఉండాల్సిందే కాబోలు. లోపలికి వెళ్ళిపోతున్న హేమ హఠాత్తుగా ఆగిపోయింది. హేమ దృష్టి గుమ్మానికి ఉన్న కట్టెన్ మీద పడింది. చివున వెనక్కి తిరిగి వెంటనే అడిగింది. రమేష్, మనకింత అప్పు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు కొనుక్కు వచ్చావు? ఈ డబ్బుతో ఆ అప్పు తీర్చేస్తే పోయేది కదూ అంది. రమేష్ రాత్రంతా నిద్రపోలేదు. అతని కళ్ళు జ్యోతుల్లా మండుతున్నాయి. నిన్న సాయంత్రం జగదాంబ చేసిన అవమానం ఇంకా గుండెల్ని రంపపు కోత కోస్తూనే ఉంది. దానికి తగ్గట్టు అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇప్పుడే అతను డబ్బు కోసం అల్లరి చేసి వెళ్ళాడు. ఈ సమయంలో తీపి తీపి మాటలతో హేమకి నచ్చ చెప్పే శక్తి గాని, ఆట పట్టించి అబద్ధమాడి కప్పదాటు వేసే సహనం గాని లేకపోయింది. అప్పు ఉంచుకొని నేనవి కొనలేదు హేమ, అవి కొనటానికే అప్పు చేశాను. ఏమిటి? హేమ నీళ్లు కారిపోయినట్టు చూడసాగింది. ఆ రోజు నువ్వు ఇంట్లోకి ఏవేవో సామాన్లు కావాలని లిస్టు వ్రాయించావు. అవి కొనటానికి ఈ అప్పు చేయవలసి వచ్చింది. ఏమిటి? ఈ కర్టెన్లు, ఈ దుప్పట్లు, ఈ గాజు కప్పులు 100కి 10 రూపాయలు వడ్డీ మీద అప్పు చేసిన డబ్బుతో కొన్నావా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అవి తేవటానికి ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు హేమ అని ఒక్క మాట నాతో ఎందుకు అనలేదు? ఇప్పుడు మాత్రం ఏమైంది హేమ? అతని కళ్ళు అసహనంగా చూశాయి. హేమ వైపు చూడలేనట్టు తల దించుకున్నాడు. ఏమైందా? ఇలాంటి భేషజాలతో నేను సంతోషపడతానని నువ్వు అనుకున్నావా? కట్టెలు లేకపోతే ఏమైంది? దుప్పట్లు లేకపోతే చచ్చిపోతామా? కప్పులు లేకపోతే మనకి పరువు పోతుందా? అన్నం తినటానికి స్టీలు కంచాలే కావాలా? ఆకుల్లో తినకూడదా? నువ్వింత గొప్పలికి పోయే వాడివని నేను అనుకోలేదు హేమ. అతను చివ్వున తల ఎత్తి చూశాడు. నువ్వు నన్నింత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు హేమ. అతని కళ్ళల్లో పగ్గాలు తెంచుకుంటున్న ఆగ్రహం తొంగి చూసింది. అప్పు చేసట, అప్పు చేసి పప్పుకూడు తినిపించాడు నా చేత. చిచ్చి, వెధవ గొప్పలు.
పోకపోతేనేం, ఆ వెధవ చేత ఇలా మాటలు అనిపించుకోకపోతేనేం. హేమ గబగబా వెళ్ళి గుమ్మానికి కిటికీలకి ఉన్న కట్టెన్లు విసురుగా లాగి తీసుకొచ్చి మంచం మీద పడేసింది. లోపల నుంచి కప్పులు, చెంచాలు, స్టీలు కంచాలు తెచ్చింది. కట్టెన్లు నీటిగా గబగబా మడత పెట్టసాగింది. ఏం చేస్తావు ఇవన్నీ? అతను భయపడుతూ అడిగాడు. ఆ క్షణంలో హేమ ముఖం చూస్తే కప్పులు అతని ముఖానికి వేసి బద్దలు కొట్టేటట్టుగా, ఆ కట్టెన్ల మీద, దుప్పట్ల మీద ఇంత కిరోసినాయిల్ పోసి ఒక్క అగ్గిపుల్ల గీసి పడేసినట్టుగా ఉంది. చెప్పు, ఏం చేస్తావు? రెట్టించాడు. అన్నీ అమ్మేస్తాను, ఒక్కటి కూడా ఉంచను. ఖరీదు వచ్చినంత వస్తుంది. రమేష్ చప్పున వచ్చి హేమ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నీకేమైనా పిచ్చా? అవి అమ్మితే ఎంత వస్తుందని నీ ఉద్దేశం? వచ్చినంత వస్తుంది. అవి ఎదురుగా ఉంటే ఆ అప్పు, ఆ వడ్డీ గుర్తుకు వచ్చి నిజంగానే నిద్ర పట్టక పిచ్చి పడుతుంది. ఈ రోజు నుంచి ఒక్క పూటే భోజనం, కాఫీ కూడా తాగను. ఎంత వీలైతే అంత తీర్చేద్దాం. రమేష్ హేమ చేతిని విసురుగా తీసేశాడు. హేమ, నా మాట బాగా విను. ఈ సంసారంలో డబ్బు ప్రసక్తితో నీకేం సంబంధం లేదు. అప్పు తీసుకురాని, అడుక్కు తినని, దొంగతనం చేయని అది నాకు సంబంధించినది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఇదేమిటి అని అడిగే అధికారం నీకేం లేదు. ఆ సమానులో ఒక్కటి కూడా ఈ ఇంట్లో నుంచి బయటికి కదలటానికి వీల్లేదు. మర్యాదగా ఎక్కడివి అక్కడ పెట్టేశాయి. కోపంతో గంగ వెర్రెత్తినట్టు హేమ అతని కంటే గట్టిగా అరిచింది. పెట్టను, పెట్టను, పెట్టను. ఇవి అమ్మేసేది ఖాయం. నిన్ననే డేవిడ్ వాళ్ళ అమ్మ ఈ కట్టెన్లని, ఈ కప్పుల్ని మెచ్చుకుంది. ఆవిడ ఇలాంటివే కొనాలని అనుకుంటుందట. ఆవిడ ఏ ధర ఇస్తానంటే ఆ ధరకి ఇచ్చేస్తాను. ఈ సంసారం నాది. నా ఇష్టం వచ్చినట్లు చక్కదిద్దుకునే హక్కు నాకుంది. నీ మాట వినేవాళ్ళెవరూ లేరిక్కడ. నువ్వంటే నాకేం భయం లేదు. రమేష్ నిశ్చేష్టులా నిలబడిపోయాడు. నిజంగా ఆ క్షణంలో హేమాని ఆపటం నిజంగా దుర్లభమే అనిపించింది అతనికి. హేమ ఎంత తెలివిగలదో అంత మొండిది కూడా అన్న విషయం అతనికి గుర్తుకు వచ్చింది. అతని కళ్ళల్లో గాయపడిన పురుష హృదయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆగ్రహాన్ని ఏ కాస్త సడలనిచ్చినా చెయ్యలేచి హేమ చెంపని చెల్లుమనిపించేసేది. పళ్ళు బిగువున ఎలాగో నిగ్రహించుకున్నాడు. సరే కాని, నీ ఇష్టమే నెరవేర్చుకో. అసలే నేను నీ సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నానని అందరూ తలో రకంగా అనుకుంటున్నారు. రేపు మన గుమ్మానికున్న కట్టెన్లు డేవిడ్ వాళ్ళ ఇంటికి వేలాడుతుంటే పాపం పెళ్ళాం అంత కష్టపడి తెస్తున్నా ఆ డబ్బు చాలటం లేదా కాబోలు. కట్టెన్లు, దుప్పట్లు కూడా అమ్ముకుంటున్నారు అని నన్ను చూసి ఇంకా నవ్వుతారు. నవ్వని వాళ్ళతో పాటు కలిసి నువ్వు కూడా నవ్వు. అందుకే ఈ బాధలన్నీ ఉంటాయని నాకు తెలిసే మన పెళ్ళికి కాస్త ఆగు హేమ. ఆర్థికంగా నన్ను నిలదొక్కుకొని అంటే నువ్వు విన్నావా? వినలేదు. నా మెడలు వంచి ఈ పెళ్లిలోకి దింపావు. ఇప్పుడు అందరితో పాటు నా దరిద్రం చూసి నువ్వు బాగా నవ్వు. రమేష్ గొంతులో హఠాత్తుగా ఏదో అడ్డం పడడంతో తల తిప్పుకొని చప్పున కుర్చీ మీదున్న టవల్ తీసుకొని స్నానానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. బాత్రూం తలుపులు దడాలన మూసుకున్న శబ్దం వచ్చింది. హేమాని గంగ వెర్రులెత్తించిన ఆగ్రహం చప్పున పాలరాతి మీద నీళ్ళలా జర్రున జారిపోయింది. రమేష్కి తను బాగా కోపం తెప్పించానని గ్రహించిన హేమ క్షణం సేపు కాలు చేయి ఆడలా బొమ్మలా అలాగే నిలబడిపోయింది. రమేష్ స్నానం చేసి ముందు గదిలోకి తిరిగి వచ్చాడు. అతను చాలా రోజులుగా బలవంతంగా అదిమి పెడుతూ వచ్చిన ఆగ్రహం ఈరోజు ఒక్కసారిగా కట్లు తెంచుకొని బయటికి దూకింది. పెళ్ళయిన తర్వాత శేషగిరి తిట్టిన తిట్లు, ఇరుగు పొరుగు వెక్కిరించటం, సుబ్బులు చూసిన చిన్న చూపు, నిన్న జగదంగా
జగదాంబ గారు వేసిన ఉమ్ము అన్నీ ఒక్కసారిగా ప్రవాహంలా వచ్చి అతని సహనాన్ని ముంచివేశాయి. 3 బకెట్ల చన్నీళ్లు కూడా దహించుకుపోతున్నట్టు వేడెక్కిన అతని శరీరాన్ని శాంతపరచలేదు. అతను స్నానాల గదిలో నుంచి తిరిగి వచ్చేసరికి ముందు గదిలో అతని ఆజ్ఞకు బద్దులైనట్లుగా గుమ్మాలకి కిటికీలకి కట్టెన్లు, పక్క మీద దుప్పటి, టేబుల్ మీద గుడ్డ బుద్ధిమంతుల్లా ఒదిగి నుంచున్నాయి. గాజు కప్పులు, స్టీలు సామాను కూడా అతని కంటికి కనబడటానికే బయటపడ్డట్టు వంట ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. అయినా అతనికేం సంతోషం కలగలేదు. తల దువ్వుకొని మంచం మీద కూర్చొని ఉదయం చదివిన పేపరే మరోసారి అత్యంత శ్రద్ధగా చదవసాగాడు. హేమ మెల్లగా అక్కడకు వచ్చింది. రమేష్, భోజనం చేద్దాంరా అంది. ఆ క్షణంలో అతను పలకరిస్తే అనునయంగా ఒక్క చిన్న మాట మాట్లాడితే అతని చేతుల్లో వాలిపోయి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరటానికి సిద్ధంగా ఉంది హేమ. కానీ తన మీద తిరగబడి స్వైర విహారం చేస్తున్న ఆగ్రహాన్ని లొంగదీసుకొని సహనాన్ని కూడదీసుకునే ప్రయత్నంలో ఉన్న అతను కళ్ళెత్తి హేమాని చూడలేదు. నాకు ఆకలి లేదు, నువ్వు తిని వెళ్ళు అన్నాడు. అతని కంఠం శాంతంగా ఉన్న మాటలు పొదునుగానే వచ్చినాయి. హేమ చిన్నబోయిన ముఖంతో వంటగదిలోకి తిరిగి వచ్చేసింది. అతనికి వినిపించేటట్టు చప్పుడయ్యేలా పీటలు, కంచాలు తీసేసింది. గిన్నెలు సర్ది మూతలు పెట్టింది. కానీ ఆమె ఆశించినట్టు అతను వచ్చి వంట ఇంటి గుమ్మంలో నిలబడలేదు. ఇదేమిటి, నువ్వు అన్నం తినకుండా వెళ్తున్నావేం అని నిలదీయలేదు. హేమ ముందు గదిలోకి వచ్చింది. అతను కదలకుండా అలాగే పేపర్ చూసుకుంటున్నాడు. నేను వెళ్తున్నా అంది. అన్నాడతను. హేమ ఎవరో వెళ్ళగొట్టినంత వేగంగా బయటకి వచ్చేసింది. ఏం చేసింది తను? రమేష్తో పోట్లాడింది. అతనికి కోపం తెప్పించింది. భగవాన్, పెళ్ళయ్యి ఇంకా 3 నెలలైనా నిండలేదు. హేమ కళ్ళెదుట ఏదో మబ్బు అడ్డు వచ్చినట్టే ఉంది. ఈ ప్రపంచం ఏదో కలలా అర్థహీనంగా కనిపించసాగింది. రోజు జరిగే దినచర్యగా అలవాటైన పాదాలు యాంత్రికంగా కుట్టు క్లాస్ నేర్పే ఇంటికి నడిచినాయి. ఇంతటితో ఈ భాగం సమాప్తం. తరువాయి భాగంలో కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.